పైన పట్టారం లోన లొట్టారం, ఒక్కసారి గెలికి చూడు మామ దొరికిపోద్ది అసలు వ్యవహారం. ఈ పాట అనసూయ గారిది ఒక ఐటమ్ సాంగ్ అయితే ఉంటుంది. ఈ ఐటమ్ సాంగ్ ఈ అలెక్కే చిట్టి పిక్కిల్ వాళ్ళ కోసమే గతంలో రాశారేమో అన్న విధంగా నాకు రీసెంట్గా అనిపించింది. ఒక్కసారి ఈ ఆడియో మెసేజ్ అయితే వినండి మీరు. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని ఏమని దెంగ. విన్నారు కదా, ఈ ఆడియో మెసేజ్ ఎవరిది, ఎందుకు అలా మాట్లాడారు, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనం. అలెక్కే చిట్టి పికిల్స్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడో ఒక చోట వీళ్ళనైతే చూసుంటారు. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరిని ఖచ్చితంగా చూసుంటారు. వీళ్ళు ముగ్గురు అక్కాజెల్లెళ్ళు. ఫస్ట్ అమ్మాయి పేరు అంటే పెద్ద అమ్మాయి పేరు సుమిత, సుమి టాక్స్ అయితే ఉంటుంది తన యూజర్ నేమ్. రెండో అమ్మాయి అలెక్కే చిట్టి పికిల్స్ అని ఉంటుంది. మూడో అమ్మాయి రమ్య. ఈ రమ్య అనే అమ్మాయి చాలా మందికి తెలుసు. దాదాపు ఒక 6 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్లు కానీ ఒక 6 లక్షల మంది అయితే ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఈ అమ్మాయికి ఫాలోవింగ్ ఎక్కువ. ఎందుకంటే ఆ అమ్మాయి కట్టు బొట్టు సాంప్రదాయం పద్ధతి ఆ విధంగా ఉంటుంది సోషల్ మీడియాలో. సో అందుకే యువత ఆ అమ్మాయికి చాలా బాగా అట్రాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆ అమ్మాయి పద్ధతితో జనాలను ఆకట్టేసుకుంది. ఈ మధ్యలో అమ్మాయి ఉంది కదా అలెక్కే అనే అమ్మాయి, ఈ అమ్మాయికి పచ్చళ్ళ బిజినెస్ అయితే ఉంది. ముగ్గురు కలిసి చూసుకుంటారనమాట. ఫస్ట్ అమ్మాయికి జాబ్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా ఈ అలెక్కే అనే అమ్మాయికి పచ్చళ్ళ బిజినెస్లో కొంత సపోర్ట్ అయితే ఇస్తుంది. ఈ రమ్య అనే అమ్మాయి కూడా మూడో అమ్మాయి ఎంతో కొంత సపోర్ట్ అయితే ఇస్తానే ఉంటుంది. చేతి పని దగ్గర కావచ్చు, ప్రమోషన్ల దగ్గర కావచ్చు, ఎంతో కొంత సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటుంది. వీళ్ళ ప్రమోషన్లో భాగంగా ప్రతి ఒక్క వీడియోలో వీళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తారు. మీకు పచ్చళ్ళు కావాలి అనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అని చెప్పేసి. వీళ్ళ దగ్గర పచ్చళ్ళని రుచి చూడాలని ఒక ఉద్దేశంతో ఒక కస్టమర్ అయితే వీళ్ళకి మెసేజ్ చేశాడు. వీళ్ళకి మెసేజ్ చేసిన వెంటనే ఈ అలెక్కే చిట్టి పికిల్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఎట్లాంటి పచ్చళ్ళు అవైలబుల్గా ఉన్నాయి, వాటి యొక్క రేట్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి లిస్ట్ అయితే పెట్టారు. అవి చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించినాయి అతనికి. అంత ఎక్స్పెన్సివ్గా ఉండడం వల్ల ఆయన అయితే ఒక క్వశ్చన్ అడిగాడు. ఒకసారి చూడండి ఏమని అడిగాడంటే, ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ మేము తెలుసుకోవచ్చా అనే విధంగా ఆయన అడిగాడు. దానికి నువ్వు సమాధానం చూస్తే చెప్పాలి, లేకపోతే కామ్గా రిప్లై ఇవ్వాలి, లేదంటే కామ్గా ఉండాలి. నువ్వు రెండూ చేయకుండా అమ్మ నా బూతులు తిట్టావు, అది ఎంతవరకు కరెక్టు? వీళ్ళ వీడియోస్లో ఆడవాళ్ళ గురించి చాలా మంచిగా చెప్తారు. ఏ మాటకు ఆ మాట నిజంగా చెప్తున్నాను. ఆడవాళ్ళు ఇట్లా ధైర్యంగా ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, కష్టపడండి అనే విధంగా మంచిగానే చెప్తారు. అంత మంచిగా చెప్పే వీళ్ళు ఒక ఆడదాన్ని అంటే ఒక కస్టమర్ వచ్చి వీళ్ళని ఎందుకు ఎక్స్పెన్సివ్ అని అడిగితే సమాధానం చెప్తే చెప్పాలి, లేకపోతే కామ్గా ఉండాలి. కానీ నీ అమ్మాయి అనే విధంగా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే అరే వీళ్ళు మాట్లాడారా అని నాకు సందేహం వచ్చింది. అంటే వీళ్ళు కాదేమో, ఏదైనా ఫేక్ ఏమో అనుకున్నా. గతంలో నేను కూడా వీళ్ళకి మెసేజ్ చేశాను, పచ్చళ్ళు ఎంత రేటు ఉన్నాయో తెలుసుకోవడం కోసం చేశాను. ఆ నెంబర్ ఈ నెంబర్ని చూశాను, ఒకే నెంబర్ ఖచ్చితంగా. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట వీళ్ళు ఇట్లా మాట్లాడతారా అని చెప్పేసి. వెంటనే మళ్ళీ వీళ్ళ వాట్సాప్ మెసేజ్ చేశాను, ఈ ఆడియో కాల్ బయటకు వచ్చింది కదా, ఇది నిజంగా మీరేనా అని చెప్పేసి, ఇది రీలా ఫేకా అని చెప్పేసి కూడా మెసేజ్ చేశాను. వాళ్ళు నన్ను బ్లాక్ చేసి పడేశారు. వీళ్ళ ముగ్గురు అక్కాజెల్లెల్లో ఫస్ట్ అమ్మాయి సుమిత అని చెప్పాను కదా, ఈ అమ్మాయి వీడియోస్ బాగుంటాయి, లక్షణంగా చేస్తుంది, పద్ధతిగా ఉంటుంది, ఎంతవరకు చేయాలి వీడియోస్ అంతవరకే ఉంటుంది తప్ప ఓవర్ యాక్టింగ్ ఉండదు, అతి ఉండదు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తుంది. ఆ అమ్మాయి మీద మంచి ఇంప్రెషన్ ఉంది నాకైతే. సుమిత అనే అమ్మాయి మీద మంచి ఇంప్రెషన్ ఉంది. మూడో అమ్మాయి ఉంది కదా రమ్య అని చెప్పేసి, ఆ అమ్మాయి మీద కూడా ఒక ఒపీనియన్ అవుతుంది. కానీ ఇది కంప్లీట్గా నెగిటివ్ ఒపీనియన్. ఎందుకు ఇంత ఎక్స్పోజింగ్ చేస్తుంది, ఎందుకు ఇంత పచ్చిగా చేస్తుంది అనే విధంగా నాకు నెగిటివ్ ఒపీనియన్ ఉంది. మధ్యలో ఉన్న ఈ అలెక్కే చిట్టి పికిల్స్ అలెక్కే అనే అమ్మాయి పైన నాకు ఎట్లాంటి ఒపీనియన్ లేదు. ఆ అమ్మాయి వస్తుంది, పచ్చళ్ళ వీడియో పెట్టుకుంటుంది, ప్రమోషన్ చేసుకుంటుంది, ఆర్డర్ పెట్టుకోమని చెప్పి వెళ్ళిపోయింది, అంతవరకే తెలుసు. కానీ ఈ విధంగా బూతులు మాట్లాడిద్దా, ఈ అమ్మాయి మాట్లాడిద్దా అని చెప్పి నేను నాకే నమ్మబుద్ధి కాలేదు. నిజంగా వీళ్ళ పచ్చళ్ళు చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, అవి వర్తా కాదో ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో నేను వీళ్ళకి పచ్చళ్ళ కోసం మెసేజ్ చేశానని చెప్పాను కదా, అప్పుడు వీళ్ళ లిస్ట్ అయితే నాకు పెట్టారు. 1/2 కేజీ చికెన్ పచ్చడి 900 అంట. మళ్ళీ డెలివరీ ఛార్జ్ ప్యాకేజ్కి ఒక 200-300 అయితే అవుతుంది. ఎట్లా కాదనుకున్నా కానీ 1100-1200 అయితే అవుతుంది. అంటే ఒక 1/2 కేజీ పచ్చడికి. ఈ 1/2 కేజీ పచ్చడిలో ఏమేమి వాడతారో డిస్కస్ చేద్దాం. 1/2 కేజీ పచ్చడిలో ఒక 1/4 కేజీ చికెన్ ఉంటుంది అనుకుందాం. అంటే 1/2 కేజీ పచ్చడిలో 250 గ్రాముల చికెన్ అయితే ఉంటుంది. ఈ 250 గ్రాముల చికెన్ రేట్ ఎంత ఉంటుంది, 50 రూపాయలు. కేజీ చికెన్ 200 కాబట్టి 250 గ్రాముల చికెన్ వచ్చేసి 50 రూపాయలు. ఆయిల్ ఖర్చు, కారాలు, మసాలాలు వీటన్నిటికి కలిపి ఇంకొక 50 రూపాయలు వేసుకోండి. వంట చేయడానికి గ్యాస్ వాడాలి కదా, దానికి ఒక 50 వేసుకోండి. అంటే మొత్తం ఒక 150 ఖర్చు అయితే అవుతుంది. ప్యాకేజీకి, డెలివరీకి వీటన్నిటికి కలిపి ఇంకో 150 వేసుకోండి. అంటే మహా అయితే 300 అవుతుంది. ఒక లాభం ఒక 200 ఎక్స్పెక్ట్ చేయి. ఒక కస్టమర్ దగ్గర నుంచి 200 లాభం వేసుకున్నా కానీ 500 పెట్టడం న్యాయం అనుకోవచ్చు. 500-600 కూడా పెట్టుకోవచ్చు.
కానీ 1100 1200 రేటా? అది ఎంత దారుణం ఒకసారి మీరే అర్థం చేసుకోండి. నిజంగా చాలా ఎక్స్పెన్సివ్. మళ్ళీ వీళ్ళ పచ్చళ్ళ మీద కొంతమంది పెద్ద యూట్యూబర్లు రివ్యూ కూడా ఇచ్చారు. వాళ్ళు ఏమైనా నిజంగా అద్భుతంగా ఉందా అని చెప్పారంటే లేదు, యావరేజ్, ఇంకా మనమే ఇంట్లో బాగా చేసుకుంటాం అనే విధంగానే చెప్పారు. ఆయిల్ ఎక్కువ ఉంటుంది, పెద్దగా టేస్ట్ ఏం లేదు అని కూడా రివ్యూ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. అది కూడా ఎట్లా అంటే ఓకే ఓకే అన్నట్టుగానే ఇచ్చారు తప్ప అబ్బా నిజంగా అద్భుతం, ఇంత రేటు పెట్టి కొనొచ్చు అనే విధంగా వాళ్ళైతే రివ్యూ ఇవ్వలేదు. మరి వీళ్ళు ఎందుకు ఇంత రేటు పెట్టారు అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. ఫైనల్గా వీళ్ళు మాట్లాడిన తీరైతే అసలు కరెక్ట్ కాదు. ఒకవేళ ఆ కస్టమర్ ఏదైనా మిస్బిహేవ్ చేసి ఆ మెసేజ్లు డిలీట్ చేసి ఉండొచ్చు. ఒకవేళ డిలీట్ చేసి ఉంటే ఆ విషయం నువ్వు మాట్లాడాలి కదా. సోషల్ మీడియాలో నువ్వు వీడియోస్ చేస్తూనే ఉంటావు కదా, సోషల్ మీడియాలోకి వచ్చి నా తప్పేమీ లేదు, ఆ కస్టమర్ ఈ విధంగా మాట్లాడాడు అందుకే నేను ఆ విధంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అని ఒక వీడియో చేయొచ్చు కదా. ఏమీ చేయట్లేదంటే ఖచ్చితంగా అతను ఏ తప్పు చేయలేదు, అందుకే నువ్వు ఇంకా వీడియో పెట్టలేదు. ఒకవేళ ఆ కస్టమర్ తప్పు చేశాడు, ఏదో బూతులు మాట్లాడాడు ఆ కస్టమర్ కూడా, లేకపోతే ఇంకేదన్నా వల్గర్గా మాట్లాడాడు అందుకే నేను బూతులు తిట్టాను అని చెప్పడానికైనా ఆ కస్టమర్ తప్పు చేస్తే ఆ కస్టమర్ని తిట్టాలి. వాళ్ళ పిల్లం ఏం చేసింది, వాళ్ళ లవర్ ఏం చేసింది, వాళ్ళ అమ్మ ఏం చేసింది, పిల్లని లవర్ని పక్కన పెట్టండి, వాళ్ళ అమ్మ ఏం చేసింది, జన్మ ఇచ్చిన తల్లి. సో ఫైనల్గా ఆ విధంగా మాట్లాడడం ఖచ్చితంగా తప్పనమాట. నిన్నైతే అసలు ఈ మెయిన్ వీడియో చూశాను నేను. అంటే ఆ కస్టమర్ ఒక యూట్యూబర్ని అప్రోచ్ అయ్యి, బ్రో అలేకే చిట్టి వాళ్ళు నా గురించి ఇట్లా మాట్లాడారు, వాళ్ళు నాకు సారీ చెప్పాలి, ఒకసారి నువ్వు ఒక వీడియో చేయంటే ఆ పర్సన్ ఒక వీడియో చేసి పెట్టాడు అనమాట. మరి ఇంతవరకు వీళ్ళు సారీ చెప్పారో లేదో, ఇంకంతా సోషల్ మీడియాలో అయితే నేను వాళ్ళ అకౌంట్లు చెక్ చేస్తూనే ఉన్నాను ఏదైనా వీడియో పెడతారేమో అని చెప్పేసి. మరి ఇప్పటికి కూడా నేను వాళ్ళ వీడియో అయితే చూడలేదు. ఈ వీడియో చేసే వరకు కూడా వాళ్ళ వీడియో అయితే నేనైతే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూడలేదు. సారీ చెప్పకపోయినా కానీ అసలు ఏం జరిగింది అని ఒక క్లియరెన్స్ అయితే ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. సో చూడాలి మరి వాళ్ళు ఏమైనా సారీ చెప్తారా, వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారా అని చెప్పేసి. నేనైతే వాళ్ళని అడిగాను, ఒకసారి చూడండి ఇది నిజమా ఫేకా అని అడిగాను. వీడియో చేసే ముందు నేను క్లియర్గా ఎంక్వైరీ చేస్తాను ఇది నిజమా ఫేకా అని చెప్పేసి. వాళ్ళకి మెసేజ్ చేస్తే కనీసం వాళ్ళు బ్లాక్ చేసి పడేశారు నన్ను. తెలిసిపోయింది వాళ్ళకి యూట్యూబర్ అని. నేనైతే అంత పెద్ద యూట్యూబర్ నేను కాదు, నేను హానెస్ట్గా చెప్తున్నాను. మహా అయితే ఒక 11K సబ్స్క్రైబర్లు ఉన్నారు దగ్గర. పెద్ద యూట్యూబర్ అయితే కాదు, నాకు పెద్ద వ్యూస్ కూడా ఉండు. వాళ్ళకి యూట్యూబర్ అని కూడా తెలియదు నేను. మరి ఎందుకు బ్లాక్ చేశారు ఏమో తెలియదు. చూద్దాం ఏం జరుగుద్దో, ఎట్లా రిప్లై చేస్తారో అనేది తెలుసుకోవాలి. మరి వీళ్ళపైన మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. వీళ్ళ పచ్చళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, కొనుక్కొని తిన్న వాళ్ళు ఈ వీడియోకి చూస్తే కనుక ఆ పచ్చళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.